నామినేషన్లు స్వీకరించడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం అన్ని పోస్టులను అధ్యక్ష కార్యదర్శి మినహాయించి అన్ని పోస్టులను కూడా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నికైన పోస్టులో కోశాధికారిగా పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులుగా దండు మోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయభాస్కర్, అల్లే రామారావు, సహాయ కార్యదర్శులుగా జి బాలరాజు, గన్ను సంతోష్ కుమార్, బోయిని భిక్షపతి, ఎండి ఖాదర్ పాషా, కార్యవర్గ సభ్యులుగా డి రాధాకృష్ణ, జి రామానుజం, ఆర్వి దామోదర్, పి ప్రదీప్ రాజ్, ఎండి జమాలుద్దీన్, ఎస్ సాంబశివరావు, ఎండి ఉస్మాన్ పాషా, ఎండి ఫజల్ ఉర్ రెహమాన్, ఏ విష్ణువర్ధన్ రాజు, ఆర్ శ్రీధర్, ఎం బోదేలు శివకుమార్, పట్టె సుధాకర్, పులికంటి రాజేందర్, ఎం సంతోష్ కుమార్, ఈ జగన్, ఏ కొమ్మాలు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా కంకణాల సంతోష్ గారు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా వేముల నాగరాజు, బొల్లారు సరైన వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా పివి మదన్ మోహన్ గారు, గాడిపల్లి మధు గారు, పినష్ కుమార్ గారు, రమణ గారు, వేణుమాధవ్ గారు, సుధాకర్ గారు వీళ్ళందరూ వ్యవహరించారు. అమర్, తర్వాత నయీం వీళ్ళందరూ కూడా ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునే విధంగా సహకరించిన సభ్యులకు అభినందనలు తెలుపుతూ, గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూ మీరందరూ కూడా హాల్లోకి ఆహ్వానిస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే సంతోష్ ఇప్పుడు ఎవరో ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకోవచ్చు, కానీ ఏంటంటే డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలని ఒక సీనియర్ ఐజీ మెంబర్గా మేము ఇన్వాల్వ్ అయినాం. మీరు మా ఇన్వాల్వ్మెంట్ను ఆమోదించినందుకు ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ విజేతలకు శుభాకాంక్షలు, శుభాశిస్సులు. నూతనంగా గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఈ మెంబర్లందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఐజేయు బలోపేతానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, మీరు బలంగా ఉంటేనే మాకు బలం, మీ బలం మరింత పెరగాలి, మాకు కూడా కొంత అండ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక గతం తవ్వడం ఇతరత్ర మాట్లాడడం నాకు పెద్ద ఇష్టం లేదు. జరిగిన దాని నుంచి మనం పాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళడం, భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా నిర్మించుకోవడానికి మీరందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ, మీకు ఎల్లవేళలా మేము సహకారం అందిస్తూనే ఉంటాం. మాకు కూడా మీరు సహకారం అందించండి. యూనియన్కి సంబంధించి ఒక రూమ్ కూడా ఉంది, దాంట్లో టేబుల్ ఉంది. అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గం అంతా కూడా ప్రతిరోజు వచ్చినా కూడా మీకు ఒక మనిషి అందుబాటులో ఉంటారు, ఛాయ్ వేయడానికి మనిషి ఉంటాడు. ఇంకా అంతకంటే ఎక్కువ మీరు మీటింగ్లు పెట్టుకుంటే హాయిస్తాం. ఇంకా ఏదైనా మా నుంచి సహకారం కావాలంటే కూడా మేము అందిస్తాం. మాకు కూడా అర్ధరాత్రి ఏదైనా చిన్న ఆపద వచ్చినా కూడా మీరు అండగా నిలవాలని ఈ వేదిక నుంచి కోరుకుంటూ గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అభ్యర్థులు మీ సభ్యులను, ఓటర్లను పిలిపించుకొని ఎన్నికలను సిద్ధం చేసుకోండి అని చెప్పి మనం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నాం పలానా సమయానికి అని చెప్పి ప్రకటించడం, ఆ సమయంలోనే ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఫోన్ల ద్వారా మళ్ళీ సమాచారం ఇచ్చాం. ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టినాం, ప్లస్ వాళ్ళకు ఫోన్ కూడా చేసినాం. చెప్తే కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తారా, అక్కడ చేస్తారా, ఇది అది అని వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ దాటా వేసే ధోరణికి, ఎదుటి సంఘానికి ఒక చులకన భావంగా, ఎదుటి వాళ్ళకు ఒక మనని అపాస్పాలు చేసే విధంగా వాళ్ళకు ధోరణి కనపడదనేది నేను గమనించిన. నేను యాజ్ ఏ ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను, ఇక్కడ ఎన్నికల అధికారిని, కనీసము మీకున్నటువంటి వెసులుబాటు మాకు ఇప్పుడు కాదు, ఇక్కడ నాకు చెప్పాలి. ఫోన్లు ఎత్తకపోవడం, ఫోన్లో రెస్పాండ్ కాకపోవడం అనేది అది వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తున్నాం. సరే, అది సెకండరీ అయినా అప్పటికప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు ఫోన్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, వీళ్ళు ఫోన్ చేసుకున్నారో వాళ్ళు ఏదో నాకు తెలియదు. కానీ దాదాపుగా 217 మంది హనుమకొండ జిల్లా శాఖ ప్రాథమిక సభ్యులు ఇవాళ
ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాడంటే నేను మామూలుగా లేదు. అది ఒక 400 చిల్లర ఉన్నటువంటి సభ్యులు 407 సభ్యులు ఇవాళ 217 మంది ఓటు హక్కు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే యూనియన్ పట్ల మీకున్నటువంటి పట్టుదల ఆ యొక్క క్రమశిక్షణను ఇవ్వాలని మీరు నిరూపించుకున్నారనేది నాకు కన్నారా కనపడ్డది. ప్రసాద్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన మన జిల్లా కమిటీ నాయకత్వానికి, రాష్ట్ర కమిటీ నాయకత్వానికి, జాతీయ కమిటీ నాయకులకు, నన్ను ప్రతిపాదించిన సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలన్నింటి కూడా కట్టుబడి మేము పనిచేస్తామని తెలియజేసు. నేను వేటూరు న్యూస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాను. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి రాష్ట్ర నాయకత్వం దగ్గర జిల్లా నాయకత్వం పొందే విధంగా కృషి చేసిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాల్లో చాలామంది భద్రమయ్యారు, అదంతా సంఘం కోసం చేశారు. ఒకనొక తరుణంలో ప్రజాస్వామ్యం గురించి మైకి పట్టుకొని వదిలిపెట్టిన వాళ్ళందరూ చివరికి ఆ ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోకముందే ఇక్కడి నుంచి పరారైపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటో భవిష్యత్తే నిర్ణయిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం చాలా ఈ రోజు ఈ టైం దాకా ఇక్కడ కూర్చొని ఇంతమంది పెద్దలు ఆరోగ్యం సహకరించకపోయినా ఇంత కష్టపడడానికి ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే కారణం. దాన్ని మాత్రం ఇంతకు ముందే సుధాకర్ చెప్పారు, సహకరించలేదు, ఏదో జరిగిందో వదిలిపోయింది. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి మేము సహకరిస్తాం, అందరి సహకారం మేము తీసుకుంటాం. అట్లాంటి వాళ్లకు ఎట్లాంటి గుణపాఠం చెప్పాలనేది రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోవడం తప్పకుండా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా గెలుపు కోసం అహర్నిశలు దాదాపు 48 గంటల పాటు పనిచేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మెజార్టీతో ఇంతమంది నిన్న మహాసభకు వచ్చిన దానికంటే ఎక్కువ మంది వాళ్ళు ఓటింగ్కి వచ్చారు. అంటేనే అర్థమైంది మా మీద ప్రేమ కంటే అవసరం వాళ్ళ మీద కోపం ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చేయరు అని అర్థమైంది. భవిష్యత్తులో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కానీ మేము చేయదలుచుకుందని స్పష్టంగా చెప్పే విషయం దగ్గర ఎక్కడ ఎదుర్కోబోయే సవాల్ లేదని ముందే చెప్తున్నాను. గతం వేరు, ఇప్పుడు వేరు. మనం కొత్త నాయకత్వం కొత్తగా చేస్తున్నాం. పెద్దల దిశానిర్దేశంతో మనం అనుకున్న లక్ష్యాలను టార్గెట్ రీచ్ కావాల్సిందని ఎట్లాంటి అనుభవం లేదు. దయచేసి ముఖ్యంగా కొందరికి కొన్ని అనుమానం రూరల్ వాళ్ళకు ఉంది, మాకు ప్రాధాన్యం లేదు అని ఉండొచ్చు. కానీ పెద్దలు ఆలోచించింది ఎక్కువ చేసింది ముఖ్యంగా ఏంటంటే మన యూనియన్ అంటే ఇక్కడ సిటీలో వచ్చేసి మన ప్రెస్ క్లబ్కు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో దానికి మనందరికి సహకారం అవసరం ఉంటుంది. ఇక్కడి వాళ్ళు లోకల్ వాళ్ళు కొంత ఎక్కువ ఇందులో మెంబర్స్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు. మీరు అనేలా భావించకండి. రానున్న రోజుల్లో రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకుల సహకారంతో ప్రతి మండలానికి మేము వస్తాం, ప్రతి సమస్యకు మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత మేరతో గెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐజేయు హన్మకొండ జిల్లా శాఖకు ప్రజాస్వామ్యయుతంగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన ముఖ్య ఎన్నికల అధికారి ఆత్మీయ మిత్రుడు కంకణాల సంతోష్ గారికి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు వేముల నాగరాజు గారు, అదేవిధంగా బొల్లారం సదయ్య గారు, కోశాధికారి బోల్ల అమర్ గారు, 48 గంటల పాటు మేము అలసిపోయిన అల్పెరకకుండా సహాయ సహకారాలు అందించిన ఆత్మీయ మిత్రుడు నయీం పాషా గారికి, 48 గంటల్లో ఉత్కంఠకు క్రమక్రమంగా స్థాయిని తగ్గిస్తూ ఇదంతా ఏకగ్రీవం కావాలి అనేందుకు కృషి చేసిన రాష్ట్ర బాధ్యులు పల్లాల వెంకటరమణ గారికి, అదేవిధంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో విశేష కృషి చేసిన గాడిపల్లి మధు గారికి, అదేవిధంగా వేణుమాధవ్ గారికి, పెద్దలు మా అన్న మదన్ గారికి వేరే టైం దగ్గర పడదని అనుకుంటారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా నన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని ఎంతో తాపత్రయపడిన మా తోట సుధాకర్ గారికి, నాతో పాటు ఇంకెంతో మంది పెద్దలు ఉన్నారు. ఇక మా మిత్రుడు మొదటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా ఖాళీ ఉంచదని ఆధారపడే శివకుమార్ గారికి, లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ ఉన్న
మరి నా జంబో చెట్టు కార్యవర్గానికి, మరి మూడున్నర కోట్ల మంది ఉండి 119 మంది ఎమ్మెల్యేలు ఉండి 61 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన ప్రభుత్వానికి 14 మంది మంత్రులు ఉంటే 1400 సభ్యత్వం రాష్ట్రం, 14,000 సభ్యత్వం రాష్ట్రంలో నుండి 407 ఉన్న కాంట మాత్రం 25 మందిని మాకు జమ చేసి మాకు ముళ్ళ కిరీటాన్ని అప్పచెప్పిన మరి ఎన్నికల అధికారులకు, ప్రెస్ క్లబ్ బాధ్యులకు, యూనియన్ పెద్దలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. మరి మీరంతా ఎంతో శ్రమ కూర్చి గత కార్యవర్గానికన్నా భిన్నంగా జర్నలిస్టుల సంక్షేమానికి, అభివృద్ధికి మరి కొత్త తరాన్ని తీసుకువద్దాం, కొత్త వాళ్ళ ద్వారా మన పరిష్కారం చేసుకున్నామనే ఉద్దేశంతో నాతో పాటు మంచి హుషారు, మంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మరి సాయిరామ్, మరి అందగాడు, మంచిగా హుషారుతనం ఉన్న విష్ణువర్ధను, దీంతో పాటు మాకు ఈ దండు మొదలుకొట్టే భిక్షపతి వరకు మాకంతా ఆయమన్ వల్లనే అప్పచెప్పిళ్ళు. మేము ఎట్టి పరిస్థితులలో 14 మండలాలలో ఉన్న ఐజేయు సభ్యుల కోసం, అలాగే వేరే యూనియన్లో ఉన్న జర్నలిస్టుల సమస్యల సాధనకు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇక్కడ ఉన్న కోర్ కమిటీ వాళ్ళ సహాయ సహకారాలు ఎల్లవేళలా తీసుకొని, అదేవిధంగా ప్రెస్ క్లబ్ బాధ్యులతో సోదర భావాన్ని మేము అనుసరిస్తూ వారి అభిప్రాయాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని మేము అన్నదమ్ముల కలిసి పనిచేసి జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతామని, మాకు మొదటి నుంచి కూడా మరి వేముల నాగరాజు ప్రెసిడెంట్ గారు, బొల్లారం సదయ్య గారు, బోల్ల అమర్ గారు, వాళ్ళ కార్యవర్గం మరి మాకు మొదటి నుంచి కూడా ఇదంతా ప్రశాంత వాతావరణంలో జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేసేళ్ళు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి 24 గంటల నుంచి మీరు నిన్న శ్రమ కూర్చి, నిన్న ఖర్చులు పెట్టుకొని వచ్చి, నిన్న ఈరోజు మళ్ళీ ఎప్పుడు కూడా మన యూనియన్లో 2 రోజులు వరుసగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఎప్పుడు లేవు. కానీ మీరు ఇది మన యూనియన్, మనం తప్పకుండా అటెండ్ కావాలి అని ఉత్సాహంతో పాల్గొని మరి మాకు మీరు మంచి మద్దతునిచ్చి వన్ సైడ్ గెలుపును అందజేసినందులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మిత్రుల మేము గతానికన్నా భిన్నంగా ఉంటామని మా సెక్రటరీ గారు కూడా ఇప్పుడు చెప్పారు. మేము కూడా తప్పకుండా ఉంటాం. ఏదో మాకు ఇప్పుడు వచ్చింది పూల పాన్పు కాదు, ముళ్ళ కిరీటం అని మాకు తెలుసు. తప్పకుండా పెద్దలను, గతంలో పనిచేసిన బాధ్యులను మేము తప్పకుండా వారి అనుభవాలను, వారి శ్రమను గుర్తించుకుంటూ, వాళ్ళను ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉంటూ, వారి సూచనలు, అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ, త్వరలోనే 2-3 రోజుల్లోనే మీ ఇప్పుడు సెల్ నంబర్లు అన్నీ మేము తీసుకుంటాం. వాళ్ళు ఇప్పుడే ప్రకటించిన తప్పితే మాకు అఫీషియల్గా ఇంకేం కాగితాలు ఇవ్వలేదు. ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాం. ఇప్పటికే సాయిరామ్, దండుమోహన్ ఆ దిశగా అడుగులేశారు. మీకు తప్పకుండా సమాచారం ఉంటుంది, తప్పకుండా మీరు అటెండ్ కావాల్సిందే. ఆ రోజు నుంచి మన ప్రయాణం ప్రారంభమవుతుంది.